ఇక అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ మీటింగ్ లో తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. కాగా ఈ సమావేశంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల వర్గాలకు ఈ పదవి ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అందులో బీసీలకు ఇవ్వాల్సి వస్తే పరిశీలనలో మహేష్ గౌడ్, మధు యాష్కి పేర్లు ఉన్నాయి. ఇక ఎస్సీ కోటాలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరు పరిశీలనలో ఉండగా ఎస్టీ కోటాలో ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే పీసీసీ నియామకంపై ఇప్పటికే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి మరింత సమాచారం అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మాత్రం కీలక సమావేశం జరుగుతుంది. అయితే ఉదయం అంటే మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం వాడివేడిగా చర్చ జరుగుతుంది. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మంత్రివర్గ విస్తరణలో సుమారుగా ఆరు మిగిలిపోయినాయి కాబట్టి 6 మంత్రి పదవులకు సంబంధించి మాత్రం జరుగుతూ అవుతుంది. ఇక మంత్రి పదవులకు వచ్చేస్తే మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల నుంచి వెళ్ళి వివేక్ను నియమించాలని చెప్పేసి ఒకటి నిర్ణయిస్తున్న నేపథ్యంలోనే ఇది చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్కు వచ్చేస్తున్నారు, హైదరాబాద్ లో కూడా కొందరిని తీసుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొక 6గురిని తీసుకునే నేపథ్యంలోనే పీసీసీ అధ్యక్షుల రేసులో మాత్రం ఇటు ఎస్సీ కోటకు సంబంధించి, బీసీ కోటకు సంబంధించి మాత్రం ఈ బీసీలను తీసుకోవాలని చూస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే బీసీ నుంచి వెళ్ళి కూడా అంటే బీసీ నుంచి వెళ్ళి మధు యాష్కి గౌడ్ తో పాటు మహేష్ గౌడ్ను కూడా తీసుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని వాడివేడి చేస్తే ఇక ఎస్సీ వర్గానికి వస్తున్న ధరపూర్లో మన అడ్లూరి లక్ష్మణ్ తో పాటు మరొకరు కూడా ఉన్న నేపథ్యం ఉంది. ఈ 4 పేర్లు మాత్రం ఇచ్చిన నేపథ్యంలో ఈ 4గురిని ఎవరు సమర్థవంతంగా పనిచేస్తారు, ఎవరైతే ఈ తెలంగాణ తీర్చిదిద్దే ప్రయత్నంలో ఏఐసీసీ సంబంధించిన అధికారులు మాత్రం పరిశీలిస్తున్నారు. ఇక రెండిటికి అంటే ఒకటి మంత్రివర్గ విస్తరణలో 6 పదవులకు కావచ్చు, లేదంటే పీసీసీ అధ్యక్షుడు ఈ నియామకాలు చేపట్టేదో కొద్ది క్షణాల్లో కూడా తుది నిర్ణయం తెలుపనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇక దానికి సంబంధించి ఏదైతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు వీరందరినీ కూడా ఇక్కడికి పిలవాలి, హైదరాబాద్ పిలవాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కూడా పిలవాలని చెప్పేసి, సోనియా గాంధీని కూడా పిలవాలని చెప్పేసి చేస్తున్నారు. ఏదైతే హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ స్టాచ్యూని ఓపెనింగ్ కు సోనియా గాంధీని కూడా ఆహ్వానించున్నారు. ఇక ఏదైతే వరంగల్ రైతు కృతజ్ఞత సభకు కూడా రాహుల్ గాంధీ ఇన్వైట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా వాడివేడి చర్చ జరుగుతుంది. ఇక ఎన్నాళ్ళ నుంచో ఆగిపోయిన సంఘటనలన్నిటి కూడా పునరుద్ధరించి ఇవన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి ఇప్పటికి 2 గంటల నుంచి ఆ మీటింగ్ కూడా వాడివేడిగా జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.